Yeah, very good evening, everyone. So, మనము స్నాప్షాట్ రివర్స్ టు అడ్మిన్ పాస్వర్డ్ మిషన్ అనేబుల్ అవుతుంది. మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా సిస్టమ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అవుతుంది అని. సో మీరు ఎవరైనా ట్రై చేశారా ఇన్స్టాలేషన్? డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేయలేదు. Installation is more important because when you start installing, then only you can face the issues. సో ఇన్స్టాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా హార్డ్వేర్ రిసోర్సెస్ లేవు అంటే చెప్పండి, నేను ల్యాబ్ ఇస్తానని చెప్పాను. నో వరీ, ఇట్స్ ఐ విల్ ప్రొవైడ్ యూ వితౌట్ ఎనీ ఇష్యూ. సో నా దగ్గర చాలా ల్యాబ్స్ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకొని వాడుకోవచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ, ఎందుకంటే మన దగ్గర ఎనఫ్ నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి. సో యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలి అంటే. జస్ట్ కన్ఫర్మ్ చేయండి మీ దగ్గర సిస్టమ్ లేదు, 16 GB ఆర్ 20 GB అండ్ అంత ర్యామ్లో ఉన్న సిస్టమ్ లేదు అంటే జస్ట్ నాకు డీటెయిల్స్ చెప్తే సో ఐ విల్ ప్రిపేర్ ఎ ల్యాబ్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ పీపుల్. ఓకే. సో Badri, I think you have a system. Of course, Anil may have the system. Sandhya, you might have a system, or do I require to give any machine? ల్యాప్టాప్ కొంచెం స్లో అయిపోతుంది సార్. Slow అయిపోతుందా? Okay, we'll do one thing. I will share that particular machine to you. Okay. Tomorrow morning, I will share a link where you will get some data like this. ఒక 1 minute, I will show you. I think ఇక్కడ నుంచి నాకు కనెక్ట్ అవ్వదు, కానీ నేను ఇలా సేవ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే సంధ్య అనుకో, నేను ఇలా నీకు ఒక ఫైల్ ఇస్తాను అనమాట. లైక్ యూ విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్ ఫైల్ అండ్ నీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. ఇది డబుల్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఆప్షన్, అండ్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆప్షన్ అడుగుతుంది నిన్ను. యూజర్ నేమ్ పాస్వర్డ్ లైక్ ఏదైనా సిస్టమ్ లాగిన్ చేయగానే ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా అడిగితే నీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, లైక్ ఇలా వస్తుంది అనమాట. నీకు ఇలా వచ్చేస్తుంది, దాంట్లో VMware ఉంటుంది అండ్ నీ రిక్వైర్డ్ ఏ సాఫ్ట్వేర్స్ కావాలో అవన్నీ నీకు అవైలబుల్ ఈ డ్రైవ్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఇట్స్ నాట్ కనెక్టింగ్, లెట్ మీ చెక్. ఐ థింక్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ నెట్వర్క్ ఇష్యూ. మేబీ ద పోర్ట్ ఈజ్ నాట్ ఓపెన్. సో నేను చూపిస్తాను, ఇలా మీకు ఒక మెషిన్ వస్తుంది, ఎందుకంటే మనది అంతవరకు డౌన్లోడ్ అవుతుంది. ఇది ఎస్, సో consider there is a machine. Okay. ఇలానే యూజర్ ఫిన్మ్యాన్ అనే ఉంటుంది.
నీకు పాస్వర్డ్ ఇస్తాను, ఆ పాస్వర్డ్తో లాగిన్ అవుతే మేబీ నేనున్న ఏరియాలో ఇది లాగిన్ అవ్వట్లేదు, కానీ నీకు అక్కడ లాగిన్ అయిపోతుంది. మీరు ఇదే ట్రై చేసి మీకు లాగిన్ అయిపోతుంది. సో ఇలా మిషన్ వచ్చేస్తుంది అనమాట. ఇలా మిషన్ వస్తే నువ్వు ఇలా లాగిన్ చేసి ప్లస్ నీకు సిస్టమ్ లాగిన్ చేయగానే దిస్ పీసీలో ఇక్కడ న్యూ వాల్యూలో ఎసెన్షియల్ సాఫ్ట్వేర్స్ అని ఉంటాయి. ఎసెన్షియల్ సాఫ్ట్వేర్స్ ఇందులో నీకు అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. సో నీకు లాగిన్ చేసి నువ్వు ఇంకా నీకు ఎలా నచ్చితే అలా ఇన్స్టాల్ చేసుకోవడం మొదలు పెట్టవచ్చు ఇలా. ఓకే, దిస్ జనరల్ ప్రొసీజర్ జస్ట్ వి యూస్ టు టెల్ పీపుల్. ఓకే, నేను నీకు ఈరోజు లైక్ నేను అందరికీ షేర్ చేస్తాను. ల్యాబ్స్ యూ కెన్ సీ ఇలా కనెక్ట్ అవుతాను. ఇప్పుడు నేను ల్యాబ్ 21 కనెక్ట్ అవ్వాలంటే చూడండి ఇలా ల్యాబ్ కనెక్ట్. నేను డబుల్ క్లిక్ చేయగానే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందా. యూజర్ నేమ్ ఫిన్మ్యానే ఉంటుంది. లైక్ లెట్స్ ఏ పాస్వర్డ్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ ద పాస్వర్డ్. ఐ కాపీ, ఐ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, నాకు గుడ్ కనెక్ట్ అవుతుంది. రైట్, మిషన్లోగానే ఒక మిషన్ కనెక్ట్ అయింది చూడండి. సో ఇలానే మీకు కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మిషన్లోనే మిషన్ కనెక్ట్ అవుతుంది. సేమ్ నేను చెప్పినట్టే మళ్ళీ మీరు ఈ డ్రైవ్ ఓపెన్ చేస్తే ఎస్పీసీ ఈ డ్రైవ్ ఓపెన్ చేయగానే దీంట్లో మీకు సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూడండి. క్యూరడార్ ఎసెన్షియల్ సాఫ్ట్వేర్స్ అని అన్నీ ఏమేమి కావాలంటే అన్నీ మీరు ఇన్స్టాల్ చేయాలంటే VMware ఓపెన్ వర్క్ స్టేషన్ ఓపెన్ అని చేసి క్యూరడార్ సెలెక్ట్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది. ఆ రెస్ట్ డేటా ఏదైతే మనము మ్యానిపులేట్ చేయాలో అవన్నీ మ్యానిపులేట్ చేసి సింపుల్గా స్టార్ట్ చేయాలి ఇన్స్టాలేషన్. వన్స్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పాను కదా ఒక 40 minutes వెయిట్ చేసిన తర్వాత ఇలా మనకు పేజ్ వస్తుంది అనమాట. ఇఫ్ యూ సీ హియర్ దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ద ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఫస్ట్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ అని రాగానే దాని కింద ఏమని వస్తుంది, ఎంటర్ ఏ పాస్వర్డ్ ఫర్ అడ్మిన్ యూజర్. ఇక్కడ ఫస్ట్ మనం రూట్ యూజర్ ఇచ్చాం గుర్తుందా ఆ రోజు. సారీ అంత 3-4 days అయింది కాబట్టి మనకి కొంచెం ఇబ్బందియే, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము. ఏంది రూట్ది, ఏదాంది మనం ఆపరేటింగ్ సిస్టమ్ది CentOSది. ఇక్కడ మనం ఏమిస్తున్నాము, ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ఏ అడ్మిన్ పాస్వర్డ్. ఈ అడ్మిన్ పాస్వర్డ్ ఏంటి మరి, ఈ అడ్మిన్ పాస్వర్డ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే లాగిన్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ లెట్స్ ఏ క్యూరడార్ కన్సోల్ క్రియేట్ చేయగానే ఒకటి బ్లూ కలర్లో మనకు స్క్రీన్ వచ్చింది మొన్న ఫస్ట్ టైం చూపించాను కదా. ఆ స్క్రీన్ చూడాలి, దాని లోపల యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే కన్సోల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇదేంటి అడ్మిన్ అంటే ఇది మనకి వెబ్ ఇంటర్ఫేస్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట. ఇది అడ్మిన్ అనే యూజర్ ఎప్పుడైనా కానీ మనం వెబ్ ఇంటర్ఫేస్కి యూజ్ చేస్తాము. రూట్ అనే యూజర్ ఎవరు, మన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క యూజర్. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, అడ్మిన్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ది, రూట్ అనేది CentOSది ఆర్ Red Hat OSది. సో ఇక్కడ మనం పాస్వర్డ్ ఇస్తున్నాం. లెట్స్ సే నేను ఇక్కడ admin @12345 admin @12345 ఎంటర్ చేశాను. ఓకే, ఇట్స్ నాట్ మ్యాచ్డ్. admin @12345 admin @12345 సి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, పాస్వర్డ్ అనేది తీసుకుంటుంది అడ్మిన్ అనే యూజర్కి.
పాస్వర్డ్ తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అవ్వగానే దట్ మీనింగ్ ఏంటంటే మీరు క్యూరడార్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్టు. ఓకే, వాట్ యు డన్, యూ హ్యావ్ డన్ ఇన్స్టాల్ విత్ ద క్యూరడార్. సో మనం క్యూరడార్ని ఇన్స్టాల్ చేసాము, కానీ మనం ఏం చేయాలి, కాన్ఫిగర్ చేయాలి. మనం ఇన్స్టాల్ చేయడం అనేది ఎవరైనా చేస్తారు, ఎందుకంటే దాంట్లో ఏం చేయలేదు, మనం జస్ట్ అప్లోడ్ చేసి దానికి ర్యామ్ చేంజ్ చేసాము, కొన్ని చేంజెస్ చేసి ఏం చేసాము, ప్రాసెసర్ యాడ్ చేసాము, ఒక నెట్వర్క్ కార్డ్ యాడ్ చేసాము అంతా. కానీ తర్వాత మనం జస్ట్ రన్ చేసి ఎంటర్ క్యూ ఎంటర్ వై అని ప్రెస్ చేసి ఎంటర్ చేసాం అంతే. ఇక్కడ కాన్ఫిగరేషన్ జరగలేదు. సో పాస్వర్డ్ అనేది అయిన తర్వాత ఏంటంటే దీంట్లో నెట్వర్క్ మేనేజర్ అని ఒక సర్వీస్ ఉంటుంది అన్నమాట. సో మనకు చాలా బాగా తెలుసు, ఏదైనా సర్వీస్ స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఏ కమాండ్ యూస్ చేస్తాం, సిస్టమ్ సిటిఎల్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ కమాండ్ యూస్ చేస్తాం, సో లైనెక్స్లో ఏదైనా సర్వీస్ ఎనేబుల్ చేయాలంటే ఏం చేస్తాం, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ చేయాలంటే స్టాప్ చేయాలంటే ఎనేబుల్, డిజేబుల్, ఇంకా రీస్టార్ట్, రైట్. ఏదైనా చేయాలి. లెట్సే నేను ఒక సర్వీస్ చేయాలి, లెట్సే టామ్ క్యాట్ అనే సర్వీస్ చేయాలనుకున్నాం. సో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ టామ్ క్యాట్, స్టాప్ టామ్ క్యాట్, ఎనేబుల్ టామ్ క్యాట్, డిజేబుల్ టామ్ క్యాట్, రీస్టార్ట్ టామ్ క్యాట్. సో మనం ఏదైనా చేయొచ్చు. సో మనం బేసికల్లీ ఏదైనా సర్వీస్ ఎనేబుల్ చేయాలంటే ఇది ఎనేబుల్ చేయాలి బేసికల్ ఇలా. అంటే ఒక టామ్ క్యాట్ అనే సర్వీస్ని చేయాలన్నప్పుడు టామ్ క్యాట్ అని రాస్తాను. లెట్స్ ఇదే ప్లేస్లో నేను నెట్వర్క్ మేనేజ్ చేయాలంటే నెట్వర్క్ మేనేజర్ అని రాస్తాను. ఇట్లా దాంట్లో నెట్వర్క్లో ఎన్ క్యాపిటల్ ఉంటుంది, నెట్వర్క్ మేనేజర్లో ఎం క్యాపిటల్ ఉంటుంది, మేనేజర్. లైక్ లెట్స్ ఏ హోస్ట్ కాంటెక్స్ట్, లెట్స్ ఏ cups dot d or cups d, let's say syslog. సో నేను ఏది సర్వీసెస్ స్టాప్ చేయాలంటే దాని పేరు రాస్తాను సింపుల్గా. సో స్టార్ట్ అయిపోతుంది. సో మనకు లిస్ట్ కూడా దొరుకుద్ది. సిస్టమ్ సిటిఎల్ ఆల్ అని కొడితే హైఫన్ ఆల్ అని కొడితే మనకు అన్ని సర్వీసెస్ ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది అనమాట. కానీ మనకు గుర్తుంటే చాలా, దాంట్లో నెట్వర్క్ మేనేజర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యూరడార్లో ఏమి ఇంపార్టెంట్, నెట్వర్క్ మేనేజర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, నెట్వర్క్ మేనేజర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మన క్యూరడార్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, సిస్టమ్ సిటిఎల్ ఫస్ట్ చేయాల్సిన పని, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్. మీరు చెక్ చేయాలంటే చెక్ చేయండి, కావాలంటే స్టేటస్ చెక్ చేయొచ్చు. స్టేటస్ నెట్వర్క్ మేనేజర్, నేను ఏం చేస్తున్నా, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ నెట్వర్క్ మేనేజర్. నేను ప్రెస్ ఎంటర్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ ఏమైనా వస్తుంది చూడండి, యాక్టివ్ స్టేటస్లో ఇన్యాక్టివ్ అని ఉంది చూడండి, ఇన్యాక్టివ్ కనిపిస్తుందా. ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకు ఇంకో ఆప్షన్ లేదు. ఇది పెద్దగా అవ్వద్దు, ఇంతకన్నా పెద్దగా. సో ఏమని చూస్తుంది, ఇన్యాక్టివ్ అని చూస్తుంది. ఇన్యాక్టివ్ అంటే స్టాప్లో ఉంది. మనం ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేస్తాం, సేమ్ కమాండ్ కానీ స్టేటస్ ప్లేస్లో స్టార్ట్ అని రాస్తాం, START స్టార్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ చూడండి స్టేటస్ చెక్ చేస్తే ఇప్పుడు రన్నింగ్ అని ఉంది. కానీ ఇది ఎంతవరకు రన్నింగ్ ఉంటుంది, ఇది నా సిస్టమ్ని రీస్టార్ట్ చేసేంతవరకే రన్నింగ్ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ స్టాప్ అవుతుంది. సో దీన్ని పర్మనెంట్గా చేయాలని నేనేం చేయాలనుకుంటున్నా, దీన్ని ఎనేబుల్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఎనేబుల్. సో ఫస్ట్ క్లియర్ చేస్తున్న డేటాని, ఎందుకంటే ఎంత పెద్ద ఉంది కాబట్టి. సో ఎనేబుల్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేయాలి, సేమ్ కమాండ్, సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్, సేమ్ సర్వీస్. విచ్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్, నెట్వర్క్ మేనేజర్. ప్రెసెంట్ ఏదో మిస్ అయింది, ఎస్ ఓకే, ఏ మిస్ అయింది. ఓకే, ఇది ఎనేబుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏదైతే స్టేటస్ ఉందో, అంటే లెట్స్ సే స్టార్ట్ పొజిషన్లో ఉంటే ఈవెన్ ఆఫ్టర్ రీస్టార్ట్ కూడా స్టార్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎనేబుల్. ఓకే, వన్స్ వీ ఎనేబుల్ ద థింగ్, దెన్ లెట్ మీ చెక్ ఇఫ్ కాన్ఫిగ్. సో నాకు ఐపీ అడ్రస్ కావాలి కదా, చూడండి నాకు ఒక ENS33 అనే ఒక ఐపీ ఉందా, దానికి ఒక ఐపీ అడ్రస్ వచ్చింది 192.168.157.128.
So I can use this IP to see my Curadar page. Let me check. Yes. సో నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఏమని రాస్తున్నాను? 192.168.157.128. సో ఫస్ట్ ఇది బేసిక్ ఇలా రాస్తున్నాను. ఓకే, నేను ప్రెస్ ఎంటర్. నేను ఎంటర్ ప్రెస్ చేశాను, నాకు ఏం రావట్లేదు. వస్తుందా? ఎస్, ఇట్స్ కమింగ్ ఆన్ ద ప్రాసెస్. ఎస్, unable to connect. Why so? ఫెయిల్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. నేను ఏం చేస్తాను, స్నాప్ షాట్ ఇది. తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇది కూడా స్టార్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఫెయిల్ అయింది కదా, స్టార్ట్ టామ్ క్యాచ్. సో ఇది స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి. లేకపోతే ఒక పని చేస్తాను, స్నాప్షాట్ని ఇన్స్టాల్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను. Yes, you can see here now. I know the IP, it's working fine, right? If I check if config let us see, I have my IP 192.168.157.128. నేనేం చేయలేదు, జస్ట్ నేను ఒక స్టేటస్ పెట్టాను, అందులోకి రివర్ట్ చేశాను. ఎందుకంటే అది ఫాస్ట్గా, అది చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి స్టార్ట్ అవుతుంది. సో అంత టైం లేదు కాబట్టి మనం జస్ట్ డైరెక్ట్గా నేను దాన్ని స్నాప్షాట్ పెట్టి ఉంచాను, దాని నుంచి రివర్ట్ చేశాను అంతే. ఓకే, సో 157.128. ఇప్పుడు నేను అక్కడికే వచ్చి 157.158 అని చెప్పేసి ఎంటర్ కొట్టగానే నాకు ఇలా పేజ్ వస్తుంది. ఇది వచ్చింది అంటే మీరు సక్సెస్ఫుల్గా క్యూరడార్ ఇన్స్టాల్ చేసినట్టు. ఇప్పుడు ఇన్స్టాల్ అయితే చేశారు, లాగిన్ అయితే చేయాలి కదా. మరి యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్. ఇక్కడ పాస్వర్డ్ ఏంటి? admin @12345. The first page takes time. సో స్టార్ట్ అవ్వడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇట్స్ ready almost. I'm putting save. Just accept the license. It will ask for license. Okay, accept the license.
సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. See, మన ఫస్ట్ పేజ్ వచ్చింది IBM సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ క్యూరిడార్, దట్ ఈస్ కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, రైట్. సో దీంట్లో అఫెన్సెస్ అని, లాగ్ యాక్టివిటీ అని, నెట్వర్క్ యాక్టివిటీ అని, అసెట్స్ అని, రిపోర్ట్స్ అని, అడ్మిన్. సో ఏమేమి ఉన్నాయి? స్టార్టింగ్ ఫ్రమ్ డాష్ బోర్డ్. సో మనం ఎప్పుడైతే లాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటామో అవన్నీ ఎక్కడికి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కడికి వస్తాయి? లాగ్ యాక్టివిటీ అనే లొకేషన్కి వస్తాయి. సో మనం లాగ్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే ఇట్స్ అ బిట్ స్లో బికాస్ ఫస్ట్ టైం, రైట్? సో మనం దీన్ని ఏమంటామంటే స్టెబిలైజేషన్ పీరియడ్ అంటాము. క్యూరిడార్ ఎప్పుడైనా ఇన్స్టాల్, నాట్ ఓన్లీ క్యూరిడార్, ఏదైనా SIEM ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే ఇది స్టాప్ ఆ టైంలో కొంచెం టైం పట్టుద్ది. సో ఈ టైంని ఎలా మనం లూప్ హోల్లో క్రియేట్ చేయాలి? సో మనం ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా లాగిన్ చేసిన తర్వాత లాగ్స్ రాలేవు అంటే మనం ఏం చేయాలి? సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయాలంటే ఏం కమాండ్ యూస్ చేయాలి? ఎవరు చెప్తారు? రీస్టార్ట్ ఏ కమాండ్, రీస్టార్ట్ ఏ సిస్టమ్. INIT6. ఎగ్జాక్ట్లీ, INIT_6. సో INIT 0 అంటే షట్ డౌన్, రైట్? సో INIT_6 అని కొట్టగానే మన సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ అవుతుందో అప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ లాగ్స్ వస్తుంటాయి. సో ఒక్కొక్కసారి లాగ్స్ రావడం ఉండదు, అంటే స్టార్టప్లో కొంచెం ప్రాబ్లం అవుతే మన దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. సో అది ఎక్కడి నుంచి మన దగ్గర ఒక కోడ్ ఉంది. ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేయాలి. ఈ కోడ్ ఎక్కడ దొరుకుద్ది అంటే, సపోజ్ ఈ లాగ్స్ ఇలా రాలేవు ఆఫ్టర్ ఇన్స్టాలేషన్, మీకు వెబ్ పేజ్ వచ్చింది కానీ లాగ్స్ రావట్లేదు అంటే ఏం చేయాలి? ఫస్ట్ క్యూరిడార్ కమ్యూనిటీ ఎడిషన్ అని టైప్ చేయండి ఇక్కడ గూగుల్లో, క్యూరిడార్ కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, ఫస్ట్ ఇలా క్లిక్ చేయగానే మనకు వెబ్ పేజ్ వస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ దాంతోపాటు ఇక్కడ ఒక రెడ్ ఇండికేషన్ వస్తుంది. మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేయగలుగుతున్నామో దాంతోపాటు ఒక రెడ్ ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే దీని గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి సిస్టమ్ పనిచేయదు, అది ఇంటర్నల్ బగ్ ఉంది అని చెప్పేసి క్యూరిడార్ సెల్ఫ్ యాక్సెప్ట్ చేసింది. సెల్ఫ్ యాక్సెప్ట్ చేసి ఏం చేసిందంటే సొల్యూషన్ ఇచ్చింది అనమాట. ఏమని ఇచ్చింది? ఇక్కడ సొల్యూషన్ ప్రొసీజర్ ఇచ్చింది అనమాట. లాగిన్ చేయమంటుంది. ఎందులో ఈ SSH తోటి క్యూరిడార్ కన్సోల్లో లాగిన్ చేయండి, రూట్ యూజర్ అప్లై చేసి. సో మనం ఏం చేద్దాం? అదే చేద్దాం ఫస్ట్. ఎలా? విండో ఆర్ CMD SSH మనం చేసాం కదా, లాగిన్ చేసాం కదా,
ఎన్నోసార్లు root @IP address of Curador or Linux machine 192.168 dot what's the IP of my system? 157.128, right? I will use the 157.128. సో ఇది అడుగుతుంది ఎస్ అని ప్రెస్ చేసి పాస్వర్డ్ ఇవ్వండి. రూట్ పాస్వర్డ్ ఏంటి, నేను పెట్టింది ఓపెన్ వరల్డ్ అని. ఓపెన్ వరల్డ్ ఎంటర్ చేస్తున్నా. సో లాగిన్ అయిపోయినా, లోపలికి లాగిన్ అయిపోయినా. ఇప్పుడు ఇంకా తర్వాత ఏం చెప్పిండు మనకి, SSHలోకి లాగిన్ అయిన తర్వాత కమాండ్ డబుల్ క్లిక్ ఆన్ ద కమాండ్, highlight and copy the full text from technical note and paste it. సో ఇందులో రెండు ఉన్నాయి కమాండ్స్. ఒకటి ఏంటంటే ఒరిజినల్ క్యూరడార్ కన్సోల్కి, ఒకటి కమ్యూనిటీ ఎడిషన్కి. సో మనదేంటంటే ఇది కమ్యూనిటీ ఎడిషన్ కదా. సో మనం ఏది యూజ్ చేయాలి, కోడ్ కింది కోడ్ యూజ్ చేయాలి. జస్ట్ డబుల్ క్లిక్, రైట్ క్లిక్, కాపీ అండ్ పేస్ట్ హియర్. సి వన్స్ ఇది పేస్ట్ అవ్వగానే ఏం చేయాలి, మనం ఎంటర్ కొట్టాలి, అంతే. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, మన సిస్టంలో ఈ సర్వీసెస్ అనేవి ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది చూసారా. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కాసేపు సిస్టమ్ తర్వాత ఈ లాక్స్ రావడం అనేది మొదలు పెడుతుంది. ఇది ఒక చిన్న బగ్ ఉంది ఫస్ట్ నుంచి. ఇప్పుడైతే లాక్స్ వస్తున్నాయి, రైట్, డైరెక్ట్గా లాక్స్ వస్తున్నాయి. కానీ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా రావు, డైరెక్ట్గా రావు. ఈవెన్ మీరు రీస్టార్ట్ చేసినా మీకు ఈవెంట్స్ అంటే లాగ్ యాక్టివిటీలో క్లిక్ చేస్తే రావాలి, రావు. కానీ రావు, బేసికల్లీ రావాలి కానీ రావు. అప్పుడు ఏం చేస్తాము, సింపుల్గా ఈ కోడ్ ఎక్కడికి వస్తాము, క్యూరడార్ కమ్యూనిటీ ఎడిషన్ అని టైప్ చేసి చేయగానే మనకి ఏమొస్తుంది, ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్ అని వస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రొసీజర్ చెప్పిండ్రు. అంటే నేను అంతా చదవాలి కానీ నేను డైరెక్ట్గా ప్రొసీజర్కి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. సో ఈ ప్రొసీజర్లో ఏముంది అంటే, మీరు SSH నుంచి లాగిన్ చేయండి క్యూరడార్లో. తర్వాత ఒరిజినల్ ప్రొడక్షన్ అయితే ఇది యూజ్ చేయండి, కమ్యూనికేషన్ అయితే ఇది యూజ్ చేయండి అని చెప్పింది. సో మన కమ్యూనికేషన్ కాబట్టి ఇది యూజ్ చేశాను. సపోజ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, సో ఇది ఆటోమేటిక్గా ఇదే యూజ్ చేయాలి. ఇది వర్క్ చేయదు, కింద అనేది వర్క్ చేయదు, రైట్. ఎవరికి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి. ఓకే, సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే క్యూరడార్ని ఇన్స్టాల్ చేసి ద ఫస్ట్ పేజ్ ఇలా లాక్స్ రావడం అనేది తెచ్చుకోవాలి. సో దాని మీనింగ్ ఏంటంటే మేము సక్సెస్ఫుల్గా క్యూరడార్ ఇన్స్టాల్ చేసాము. క్యూరడార్ ఇన్స్టాల్ చేసి లాక్స్ అనేది తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు లాక్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత మన వర్క్ ఏంటి, మరి మనము లాక్స్ అయితే తెచ్చాం. ఈ లాక్స్ ఏంటి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 127.0.0.1 అని వస్తుంది. 127.0.0.1 అంటే ఎవరు, అది లోకల్ హోస్ట్ అంటాం మనం. ఏంటంటే లూప్ IP అంటాం. అంటే మన క్యూరడార్ లాక్స్ మటుకే మనకు వస్తున్నాయి, లోకల్ ఇంటర్నల్ లాక్స్ వస్తున్నాయి. అంటే మనం క్యూరడార్ని ఇన్స్టాల్ చేసుకుంది దీనికి సంబంధించిన లాక్స్ని చూడడానికి కాదు కదా, వేరే వాటి లాక్స్ని దీనికి ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్ దాంట్లో ఉన్న లాక్స్లో ఉన్న డాటాని నేను ఐడెంటిఫై చేసి దాంట్లో ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే దాన్ని మనం మానిటర్ చేయడం. ఇదే మనం SIEM యాక్టివిటీ చెప్పాను కదా. సో మెనీ సిస్టమ్స్ నుంచి లాక్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో మలిషియస్ యాక్టివిటీని ఐడెంటిఫై చేయాలి. ఇదే మన స్కోప్ ఆఫ్ యాక్షన్ క్యూరడార్ అప్లికేషన్ బేస్ మీద, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బేసికలీ దెన్ ఈ సిస్టంలోకి లాక్స్ అనేవి ఫార్వర్డ్ చేయాలి. ఎలా ఫార్వర్డ్ చేస్తాం, సో ఫార్వర్డ్ చేయాలి అంటే చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి విండోస్ అయితే దానికి విండోస్ ఏజెంట్ అని క్యూరడార్ ఒక ఏజెంట్ ఇచ్చింది, దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఎక్కడి నుంచి అయితే ఫార్వర్డ్ చేయాలనుకుంటే, లెట్స్ సే మీరు మీ ఆఫీస్లో 10 విండోస్ మిషన్స్ ఉన్నాయి. అన్ని మిషన్స్ నుంచి మీరు 10 విండోస్ మిషన్స్ నుంచి లాక్స్ క్యూరడార్కి ఫార్వర్డ్ చేయాలి.
సో దానికి ఏంటంటే ఒక ఏజెంట్ ఇస్తారు, ఆ ఏజెంట్ని దాంట్లో ఇన్స్టాల్ చేస్తే అక్కడ నుంచి లాగ్స్ ఆటోమేటిక్గా క్యూరడార్కి ఫార్వర్డ్ అవ్వడం మొదలవుతుంది. సో కానీ అది ఎలా చేయాలి అది అనేది మనం రేపు మార్నింగ్ చూద్దాం. ఓకే, రేపు ఈవినింగ్ చూద్దాం. సో ఈ రోజుకి ఏం నేర్చుకున్నాం అంటే, మనం క్యూరడార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఒక బేసికల్లీ ఒక పాస్వర్డ్ అనేది అడ్మిన్ అకౌంట్కి ఇవ్వాలి. సో అడ్మిన్ అకౌంట్కి ఇచ్చిన తర్వాత ఫస్ట్ పోస్ట్ రిక్వైర్మెంట్స్లో ఏం చేసాం, మనం ఎనేబుల్ చేసాం. ఏం ఎనేబుల్ చేసాము? నెట్వర్క్ మేనేజర్. మోస్ట్ ఇంపార్టెంట్, నెట్వర్క్ మేనేజర్ ఎనేబుల్ చేయకుండా మీరు క్యూరడార్ స్టార్ట్ అవ్వదు. ఓకే, నెట్వర్క్ మేనేజర్ ఎనేబుల్ చేసిన తర్వాత ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే విండోస్ ఇది మనము పేజ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే, అంటే ఫస్ట్ నెట్వర్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనం ఏం చెక్ చేసాము, ఇఫ్ కాన్ఫిగ్ ఓపెన్ చేసాము. ఇఫ్ కాన్ఫిగ్లో ఒక ఐపీ అడ్రస్ తెలుసుకున్నాము, ఐపీ అడ్రస్ ఏది ఉంది అని. సో మనకు 192.168.158 అని 115.128 అని నాకు చూపిస్తుంది ఇక్కడ. రెండు ఈతో స్టార్ట్ అవుతాయి మన ఐపీస్. ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఐదర్ దట్ ఈస్ ఈఎన్ఎస్, ఈటీహెచ్, ఈఎన్ఓపి, ఈతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడ మనం ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది, ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉంది. మీరు రెండింటిలో ఏ ఐపీ యూజ్ చేసినా పనిచేస్తుంది. సో మనం ఆ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి బ్రౌజర్లో వేసాము. బ్రౌజర్లో వేయగానే మనకి ఇలా పేజ్ వచ్చింది. ఎలాగా? సో జనరల్లీ నేను కొంచెం తొందరగా చూపిస్తున్నాను, మీకు అప్లికేషన్ అనేది కొంచెం డిలేగా ఓపెన్ అవుతుంది. అంటే మీకు కాసేపు ఇలా రన్ అయ్యి ఒక 1 minute 1.5 minute తర్వాత మీకు పేజ్ వస్తుంది. నేను ఎందుకు ఫాస్ట్ చూపిస్తున్నా అంటే, నాకు అంతే స్పెసిఫిక్ టైంలోనే నీకు అన్నీ చూపించాలి కాబట్టి నేను కొంచెం మూవ్స్ అనేటివి ఫాస్ట్ చేంజ్ చేశాను ఆల్రెడీ నా సిస్టంలో. సో అందుకే ఇక్కడ నేను ఏం చేశాను, నా మిషన్లో నేను కొన్ని స్నాప్షాట్స్ పెట్టుకున్నాను. ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అడ్మిన్ పాస్వర్డ్ ఏరియా అని చెప్పేసి ఆటోమేటిక్గా నేను పెట్టుకుని అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాను డైరెక్ట్గా. సో ఎందుకు దాని వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఆ 40 minutes 35 minutes వెయిట్ చేయాల్సిన టైం ఉంటుంది ఒక్కొక్కసారి. సో అది నేను ఓవర్కమ్ చేస్తున్నాను. ఓకే, అడ్మిన్ పాస్వర్డ్ తర్వాత నీకు జనరల్గా అంత టైం పట్టదు, కానీ ఒక 2 minutes 3 minutes పడుతుంది. మనం పేషెన్స్గా ఉండాలి. ఓకే, సో ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా ఇక్కడ, పాస్వర్డ్స్ అంటే ఈవెంట్స్ రావని. ఈవెంట్స్ రానప్పుడు కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసి ఒక 5-10 minutes ఆగి తర్వాత మళ్ళీ లాగిన్ చేస్తే మనకు ఖచ్చితంగా ఈవెంట్స్ రావడం అనేది మొదలవుతాయి 101%. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దిస్ పర్టికులర్ ఎస్ఐఎంలో వర్క్ చేయాలంటే. ఓకే, ఒక్కొక్కసారి కొంచెం డిలే లాగ్స్ వస్తుంటాయి. మీరు ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తున్నారో అక్కడ నుంచి కొంచెం డిలే లాగ్స్ వస్తుంటాయి. సో మనం అవన్నీ అర్థం చేసుకోవాలి. సో ఇది ఆఫ్టర్ ఎ వీక్ గ్యాప్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 4 sessions గ్యాప్లో మళ్ళీ స్టార్ట్అప్ చేసాము. సో యూ డోంట్ వరీ, ఐఎమ్ వెరీ సారీ. నేను యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేక నేను మూవ్ ఆన్ అవ్వలేదు. సో డోంట్ వరీ, విల్ కంటిన్యూ వన్స్ అగైన్. మళ్ళీ మనకు ఆ డిలే అనేది రాదు మోస్ట్ ప్రాబబ్లీ. నేను అసలు కేర్ తీసుకుంటాను, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ వాజ్ హ్యాపెన్. Okay, so no worries, we'll continue from tomorrow onwards with the proper activity. Anyway, we have understood how to install our QRadar communication. The same way the production environment also we used to do. Installation practice cheyandi, download cheyandi, previous videos చూసి ఫస్ట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా స్టార్ట్అప్ చేయాలి, ఎట్లా స్టార్ట్అప్ అయిన తర్వాత పోస్ట్ ఇన్స్టాలేషన్ ఏం స్టెప్స్ తీసుకోవాలి. ఈ రోజుతో మనం క్యూరడార్ని ఎలా ఇన్స్టాల్ చేసేయాలన్నది చూసాము. సో నాకు ఈచ్ ఇండివిజువల్ 4 members నుంచి 5 members నుంచి వాటెవర్, నాకు ఈ పర్టికులర్ పేజ్ స్క్రీన్ షాట్ కావాలి వాళ్ళ సిస్టమ్స్లో. ఇది మీ టార్గెట్. మీరు సిస్టంలో వీడియోని పక్కన పెట్టుకొని చేస్తారా? మీకు కనుక ల్యాబ్ కావాలి అంటే మొహమాట పడాల్సింది ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ల్యాబ్స్ నేను ఇస్తానని. సో మీరు నన్ను జస్ట్ ఒక మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ సంధ్యకి చెప్పాను, నేను రేపు మార్నింగ్ సంధ్యకి ఇస్తాను అని. సాహితీ నీకు కూడా సపోజ్ ఇన్ కేస్ నీ సిస్టమ్ స్లో ఉంది, క్యాపబుల్ కాదు అంటే నాకు చెప్పు, జస్ట్ ఒక మెసేజ్ పెట్టు. నేను నీకు కూడా ఒక మెషిన్ అలాట్ చేస్తాను. నువ్వు లాగిన్ చేసి దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. అంటే ఈ ల్యాబ్ ఏదైతే ఇన్స్టాల్ ప్రొసీజర్ ఉందో దాంట్లో చేసుకోవచ్చు. ఓకే, సో నో వన్ జస్ట్ ఎవరు హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మెసేజ్ పెట్టండి.
I will give you the lab. Okay. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. నేను అందరికీ ఒక 2 days టైం ఇస్తున్నాను, నాకు ఈ పేజ్ కావాలి దగ్గర నుంచి. సో యూ సిట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ. ఐ వాంట్ దిస్ పేజ్ specially from hopefully all the people used to do, but this time I want expect the same thing from Badri నుంచి fastest activity expect చేస్తున్నాను. And of course Sahiti and Sandhya, whenever I do say the fastest of the fast is Sandhya and Sahiti, I know. So this time I am expecting from the boys, Anil and Badri, please wake up, and I want the result as early as possible. So in your system, please do keep the last 3 sessions, last 2 sessions plus this session along with you, and do some manage whatever you want to do. Keep a video, understand the scenarios, but I want this particular results. Okay, నాకు ఈ రిజల్ట్ కావాలి. ఇలా లాక్స్ రావడం నేను చూడాలి మీ సిస్టమ్స్లో. స్క్రీన్ షాట్ షేర్ చేసి, లేదు నేను ఖచ్చితంగా చేసేసాను నాకు చూపించాలి అంటే నాకు వీడియో మీట్లో కూడా మనము లాగిన్ అయిన తర్వాత మీరు చూపిస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీయెస్ట్. ఓకే, సో ఇట్ ఈస్ నౌ యువర్ టర్న్ గైస్. సిట్ బ్యాక్, ఇన్స్టాల్ యువర్ సిస్టమ్, బ్రింగ్ అవుట్ దిస్ పేజ్, బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ మీన్స్ యు ఆర్ ఆల్మోస్ట్ డన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ యువర్ క్యూరోడర్. ఇస్ అ వెరీ గుడ్ అటెంప్ట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే. రేపు ఏం చేద్దామంటే లాక్స్ అనేటివి ఎలా పుల్ చేయాలి, వేరే వేరే సిస్టమ్స్ నుంచి ఎలా పుల్ చేయడం అనేది మనం రేపు నేర్చుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎనీ డౌట్స్? If not, then you people please start working on this particular installation. I'm giving you only 2 days. I'm expecting you people should done by tomorrow, not tomorrow, day after tomorrow evening. Okay, and the fastest one will get the prize. Okay, thank you so much. Bye bye.